హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈ రోజు అయితే మన వీడియోలో సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ కి సంబంధించి ఫోర్త్ యూనిట్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అని పిలుస్తాం. సో డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ యూనిట్ నుంచి వచ్చే 20 మార్క్స్ ని ఏ విధంగా గెయిన్ చేయాలి ఇన్ ఏ ఈజియర్ వే, మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. డెఫినెట్ గా మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయచ్చు. ఎస్, సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దీనికన్నా ముందు అయితే మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద స్టాటిస్టిక్స్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 మనం చెప్పున్నాం ఆల్రెడీ. సో అన్ని కూడా మీరు చూసేస్తూ ఇంట్రడక్షన్ టు ప్రాబిలిటీ యూనిట్ 1, యూనిట్ 2 లో అయితే ర్యాండమ్ వేరియబుల్, యూనిట్ అయితే మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్, అండ్ ఆఫ్ ద యూనిట్ నెంబర్ 4 ఈజ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్. ప్రీవియస్ గా 3 యూనిట్లు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఎవరైతే చూడాలి అది చూసి దెన్ మీరు ఇందులోకి వస్తే మీకు ఇంకా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎస్, నౌ విల్ మూవ్ ఆన్ టు ద క్లాస్. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, ద వెయిటేజ్ ఇస్ ఆబ్వియస్లీ 10 ప్లస్ 5 ప్లస్ 5. అంటే టోటల్ గా మనకైతే 20 మార్క్స్ అయితే చాలా ఈజియర్ వేలో అయితే మనం గెయిన్ చేయగలుగుతున్నాం. సో ఇది మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి వచ్చేటటువంటి మార్క్స్. 20 మార్క్స్ అయితే చాలా ఈజియర్ గా మనం అయితే గెయిన్ చేయగలుగుతాం అనమాట. ఎస్, సో ఈ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ లో మనం అంటే 4th యూనిట్ లో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. Binomial distribution. Second one, Poisson distribution. Poisson distribution. Normal గా Poisson అంటే మనకు తెలుసు. Now we will pronounce it as Poisson. Sun SY అని వచ్చింది కదా, అదనమాట Poisson distribution. And binomial కి ఆపోజిట్ గా అంటే నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అంతే, ఈ 5 నుంచి మనకైతే 20 మార్కులు అయితే రావడం జరుగుతుంది. జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. హైపర్ జామెట్రిక్ distribution. So these are the 5 different type of distributions which we are going to discuss in the 4th unit, discrete distributions లో. Yes, అయితే మనకి ఇక్కడ ఏమేమి కావాలి, ఇప్పుడు బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అయితే వాట్ దే విల్ ఆస్క్ యూ, డెఫినేషన్ అయితే 5 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్ రా. డెఫినేషన్ డెఫినెట్ గా అడుగుతాడు అనమాట. డెఫినేషన్ తర్వాత మీన్ అండ్ వేరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ మనం కావాల్సింది ఏంటి అని అంటే, మన మార్క్స్ పరంగా మనకు కావాలి కాబట్టి 20 మార్క్స్ కి ఎలా చేస్తామనంటే, ఈ 2 డిస్ట్రిబ్యూషన్లు నేర్చుకుంటే లాంగ్ కవర్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఈ 2 డిస్ట్రిబ్యూషన్లు నేర్చుకుంటున్నావో వాటి డెఫినేషన్స్ నేర్చుకుంటావు కదా, అంటే ఆ డెఫినేషన్స్ లో నుంచి మనకి ఒక 5 మార్క్స్ కవర్ అవుతుంది, లాంగ్ ఆన్సర్ ఒక లాంగ్ కవర్ అవుతుంది. ఇంకా ఎవరు కవర్ అవ్వాలి, మనకి ఒక 5 మార్క్స్ కవర్ అవ్వాలి. ఆ ఒక 5 మార్క్స్ కి ఈ 3 డెఫినేషన్లు నేర్చుకోండి, సరిపోతాయి. అర్థమైంది మీకు లాజిక్? అన్నింటికి ఒక్కొక్క దానికి 7-8 ప్రాపర్టీలు ఉంటాయి, అన్ని నేర్చుకోవాలంటే అవ్వదు. అఫ్ కోర్స్ నేర్చుకున్నా కూడా ఈజీ, మంచిదే, బాగానే వస్తాయి. బట్ మనకు 20 మార్క్స్ కి ఎంత వరకు కావాలో అంతవరకే నేర్చుకోవాలి. కాబట్టి ఈ 2 డిస్ట్రిబ్యూషన్స్ కి నేను కంప్లీట్ గా నేను గైడెన్స్ ఇస్తాను. ఈ వీడియోలో అయితే మొత్తం అన్ని చాలా ఈజియర్ వేలో, సింపుల్ వేలో అయితే నేను చెప్తాను. ఒక్కసారి అలా వీడియో చూస్తే మీకు వచ్చేసేలాగా. వీడియో అయితే చివరి వరకు చూడతాను. వీటికి కూడా నేను చెప్తాను, డెఫినెట్ గా అన్నిటికీ చెప్తాను. మీకు మార్క్స్ ఎలా గెయిన్ చేయాలని నేను చెప్తున్నాను. అంటే మీరు నేర్చుకునేటప్పుడు బాగా ఈ 2 క్వశ్చన్ వైజ్ నేను రాస్తాను, క్వశ్చన్ ఆన్సర్ యాజ్ యూజువల్ గా. ప్రీవియస్ గా 3 యూనిట్లు చూస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక పర్టికులర్ డెఫినేషన్ కి, ఒక డిస్ట్రిబ్యూషన్ కి డెఫినేషన్ మీన్ అండ్ వేరియన్స్, MGF అంటాం, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అలాగే CF క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. అలాగే CGF క్యారెక్టర్స్, అంటే ఇది అయిపోయిన తర్వాత క్యూములేట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇంకోటి వచ్చేసి ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. అవునా కదా? సో జనరల్ గా మనకి MGF, CGF, నార్మల్ గా KGF అంటే తెలుస్తుంది మనకి, మామూలు మూవీ ఉంది. బట్ ఇక్కడ ఏంటి MGF ప్రాపర్టీస్ అనమాట. అది అంటే బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ కి MGF ఎంత, CF ఎంత, CGF ఎంత, PGF ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలాగే మనకి ఎడిటివ్ ప్రాపర్టీ అని ఉంటుంది, ఎడిటివ్ ప్రాపర్టీ. సో ఇలాగ మనం కొన్ని విషయాలు కానీ వాటికి సంబంధించిన ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి ఉంటాయి. అది ప్రతి డిస్ట్రిబ్యూషన్ మీన్ వేరియన్స్ డెఫినేషన్ అనేది కామన్ పార్ట్, అందులోనే మనకి మార్క్స్ అనేవి కూడా వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్.
which we are going to discuss in this particular video. So ఇవన్నీ నేర్చుకోగలిగితే మనకి 20 మార్క్స్ వచ్చేస్తే ఆటోమేటిక్ గా 50 యూనిట్ ని చాలా ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. నౌ వి విల్ డైరెక్ట్లీ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 1. అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీకు అందులోనే చెప్పేస్తా ఉంటా 1 by 1 వాట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, హౌ వీ నీడ్ టు ఆన్సర్ అనేది మీకు క్వశ్చన్ లో మీకు చాలా క్లియర్ కట్ గా నేనైతే చెప్పేస్తాను. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సో మనం ఇప్పుడైతే డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. డిఫైన్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, derive its mean and variance. Very important question. No doubt at all 10 marks కి అయితే డెఫినెట్ గా మనం క్వశ్చన్ మనం పబ్లిక్ ఎగ్జామ్ లో రాయొచ్చు. అండ్ సెకండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. డిఫైన్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, derive its mean and variance, లేదా derive its MGF, CGF. కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా, వాటిలో ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు. సో ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మీన్ అండ్ వేరియన్స్ లు ఎంజిఎఫ్ నేర్చుకుంటే 10 మార్క్స్ కవర్ అయిపోతుంది. 5 మార్క్స్ ఇక్కడ జామెట్రిక్, హైపర్ జామెట్రిక్, నెగటివ్ బైనోమియల్ డెఫినేషన్స్ నేర్చుకుంటే థర్డ్ క్వశ్చన్ కింద చెప్తాను డెఫినెట్ గా. సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా కవర్ చేయగలుగుతాం. ఎస్ డైరెక్ట్ గా అయితే వీళ్ళు మూవ్ టు ద క్వశ్చన్ సొల్యూషన్ లో కానీ వెళ్ళిపోతే ప్రతి డెఫినేషన్ కూడా మనం అసలు బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది. బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఒక ర్యాండమ్ వేరియబుల్ అయితే తీసుకోవాలి. మనకి డిస్క్రీట్ ర్యాండమ్ ఇబ్బంది, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ కాబట్టి మనం ఏంటంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటాం. అక్కడైతే 50 యూనిట్లు అయితే కంటిన్యూస్ అని తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఒక ఎక్స్ అనే ఒక ర్యాండమ్ వేరియబుల్ తో స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ ఎలా ఫ్రేమ్ చేస్తారో చూడండి. ఈ డెఫినేషన్ వస్తే 5 డెఫినేషన్లు వచ్చేస్తాయి. ఒక లైన్ మారుతుందంటే రిమైనింగ్ అంతా కామన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామన్. ఇక్కడ ఉండే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే పి ఆఫ్ ఎక్స్ ఉంటుందో అది ఒక్కటే మారుతుంది. కాబట్టి చాలా ఈజీ థింగ్ అనమాట. Let a random variable, let capital X be a discrete random variable. ఎందుకంటే discrete కదా అది. assumes కొన్ని వాల్యూస్ తీసుకుంటాం అనమాట. లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాం, మనం బైనోమియల్ లో ఉన్నాం. బైనోమియల్ లో 0 to n అంటాం ఎప్పుడు కూడా. ఈ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే 0 to n అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అని అంటే వాల్యూస్ ఒకసారి చూద్దాం. assumes the values 0, 1, 2 and so on n అంటాం అనమాట. అదే పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇన్ఫినిటీ అని, అలాగే లైక్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే 0 and 1 అలా ఉంటాయి అనమాట. వాల్యూస్ ఉంటాయి విచ్ assumes విత్ ఇది ఎప్పుడైతే 4th యూనిట్ లో విత్ PMF తీసుకోవాలి, అక్కడైతే 5th యూనిట్ అయితే PDF తీసుకోవాలి, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇక్కడైతే ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్. ర్యాండమ్ వేరియబుల్ బట్టి తీసుకుంటాం అనమాట. విత్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటాం. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 3rd యూనిట్ నుంచి వచ్చింది. విత్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై ఎలా ఇస్తాడనంటే పి ఆఫ్ ఎక్స్ అని మనం చెప్పొచ్చు. ఎలా రాస్తామని అంటే దాన్ని బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ని NCX అని చదవాలి. దీన్ని నార్మల్ గా మనం ఎలా రాస్తాం? NCX అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో NCX అని రాస్తాం, అవునా కదా? ఈ NCX కి NCX ఒకటే, కాకపోతే మరి ఒకటి అన్నప్పుడు అలా రాయొచ్చు కదా, ఇలా ఎందుకు రాయాలని డౌట్ వస్తుంది. ఎస్ దేర్ ఈస్ అ ఫార్ములా, దట్ ఈస్ వాట్ వీఆర్ రైటింగ్. ఇది చెప్పేస్తాను, మీరు రాసుకోండి నాతో పాటు. NCX అన్నాం కదా, ఇలాగా NCX ఇలా అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అని అంటే n by x, n కన్నా ముందు టర్మ్ ఎంత n-1, x కన్నా ముందు టర్మ్ ఎంత x-1, c అని పెట్టేస్తాం. ఆ బ్రాకెట్స్ సి అని చదువుకుంటాం ఫర్ ఆర్ కన్వీనియన్స్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇది మీనింగ్ అనమాట. 2 కూడా కావాలనుకో, ఇది బై ఇది n-2 రాసుకుంటే ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు రాసుకొని దాన్ని మనం బైలో రాసుకుంటాం అనమాట. లాస్ట్ టర్మ్ ని మళ్ళీ సిలో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు బైలో రాసుకొని రిమైనింగ్ సిలో రాసుకుంటాం. మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు అది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అలా రాసాం, అంతే. పెద్దానికి కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. ఓకేనా? p పవర్ ఎక్స్ q పవర్ n-x అంటే ఇది మనకి తెలిసిందే, అవునా కదా? ఎస్. సో ఇక్కడ మనకి ఎక్స్ రన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాం 1 to so on, and ఈ లిమిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కాకపోతే ఆన్సర్ 0 అదర్వైజ్ అంటాం అనమాట. 0 అదర్వైజ్, అది కాకపోతే 0 వచ్చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఎంత 1 రాలేదంటే మినిమం ఎంత అవుతుంది 0, ఎందుకంటే ప్రాబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 అందుకని చెప్పేసి 0 అదర్వైజ్ అంటాం. ఓకే, సో ఇది ఈజ్ కాల్డ్ దీన్నే
బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అలాగే ఏ డిస్ట్రిబ్యూషన్ అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రాస్తాం. రిమైనింగ్ మ్యాటర్ అంతా కామనే. ఈస్ కాల్డ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. ఈస్ కాల్డ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఏమేమి తీసుకున్నాం? విత్ పారామీటర్స్ n, p అంటాం. ఎందుకు అని అంటే మళ్ళీ క్యూని మెన్షన్ చేయక్కర్లే, ఎక్స్ నెలగా మెన్షన్ చేయడం, ఎందుకంటే ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్. n p కదా వచ్చేది, ఎందుకంటే p ప్లస్ q 1 సమ్ ఆఫ్ ద లైక్ ఫెయిల్యూర్ అండ్ సమ్ ఆఫ్ ద సక్సెస్, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అందుకని చెప్పి ఓన్లీ np అంటాం అనమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై అని ప్రతి దానికి ఇలా రాసేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై. ఇట్ ఈస్ డినోటెడ్ బై. ఎవరు ఫాలో అవుతున్నారు? ఎక్స్ ఫాలోస్. ఏ డిస్ట్రిబ్యూషన్ ఇది? బైనోమియల్. పారామీటర్స్ ఎవరు? n, p. అదే పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అనుకో, ఎక్స్ ఫాలోస్, పాయిసన్ అంటే p, పారామీటర్ లాంబ్డా ఉంటుంది, లాంబ్డా రాస్తాం, అంతే అయిపోయింది. దిస్ ఇస్ వాట్ 5 మార్క్స్ డెఫినేషన్. ఒక 5 మార్క్స్ లో డిఫైన్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా అడిగాడు అనుకోండి, హైపర్జామ్ ఇది రాసేస్తాం. అన్ని కామన్, ఇది ఒకటి మారుతుంది అంతే. ఈ ఒక ఫంక్షన్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం లైక్ వాట్ ఎవర్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రాస్తామా లేదా? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అడిగాడు, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రతి దానికి అంతే డిస్ట్రిబ్యూషన్ అంటే అక్కడ రాసి డిరైవ్ మీన్ అండ్ వేరియన్స్ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మీన్ ఇప్పుడు నేను ఎలా డిరైవ్ చేస్తానో చాలా జాగ్రత్తగా చూడండి. ఈ మీన్ డిరైవ్ చేయడం వస్తే రిమైనింగ్ కూడా మీరు చేసేయగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. రిమైనింగ్ కూడా మీరు చేయగలుగుతారు డెఫినెట్ గా. కన్ఫ్యూజన్ ఏ ఉండదు ఇంకా అందులో కూడా. డిఫైన్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అలా రాస్తాం. మీన్ 10 మార్క్స్ వచ్చేస్తే మీన్ ఆఫ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక్క ఇంపార్టెంట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది మనకి. నేను మీన్ వైలో చెప్తా ఉంటాను. ఓకే, జనరల్గా కొన్ని మనకు కావాలనుకుంటే ఫార్ములా ఏం లేదు. ఎప్పుడైనా మనకి ఎన్సిఎక్స్ ఉండి పి పవర్ ఎక్స్ ఉండి క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే పి ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్. ఇది ఒక ఫార్ములా తెలియాలి మనకి. ఓకేనా? అదే సెకండ్ వన్ ఏంటి అని అంటే పి ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్ అంటే పి ప్లస్ క్యూ అంటే ఎంత? 1 పవర్ ఎన్ అంటే 1 అంటే పి ప్లస్ క్యూ వై 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ రెండు కలిపితే 1 రావాలి. 1 వచ్చింది అలా అనమాట. ఆ రెండు ఫార్ములాలు తెలియాలి మనకి, రాసేసుకోండి. ఓకే, మీన్ లోకి వెళ్ళిపోతారు. అదే ప్రీవియస్ యూనిట్ లోనే చెప్పాను, మీన్ క్యాన్ బి లైక్ మీన్ ఎలా రాయగలుగుతాం అని అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని రాస్తామన్నమాట మనం డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ లో. ఎస్, సో ఎప్పుడైతే మీన్ ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని రాస్తామో దాన్ని సమీషన్ లోకి మార్చే. సమీషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు? 0 నుంచి n వరకు. ఈ ఎక్స్ ఉంది కదా, ఇట్ విల్ బికమ్స్ స్మాల్ ఎక్స్. సమీషన్ ఎప్పుడైతే రాసామో ఆటోమేటిక్ గా మనకి పి ఆఫ్ ఎక్స్ కదా ఉంది ఇక్కడ, వీడు వస్తాడు అనమాట. ఇది మనకి ఎక్స్పెక్టేషన్ ని సమీషన్ లోకి మార్చే విధానం. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోరా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం, అంతే, సింపుల్ అయిపోయింది. ఓకే, పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంతో రాసారా? సమీషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n ఎక్స్. వాట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్? అది రాసుకోవాలన్నమాట. ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. అలా జాగ్రత్తగా రాసుకోవాలి. క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వీటిని మార్చుకోవాలి మనం. చాలా జాగ్రత్తగా నీట్ గా రాసుకోవాలి. అక్కడ ఏమవుతుంది అని అంటే సమేషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n ఎక్స్. ఎన్సిఎక్స్ నేను ఇందాక చెప్పాను నేను. కావాలంటే ఇక్కడ ఒక థర్డ్ ఫార్ములా రాసుకుందాం మనకి తెలియకపోతే. ఎన్సిఎక్స్ ఎప్పుడైనా ఉందనుకోండి, ఎంతవరకు కావాలి అంతవరకు రాసుకోండి. నాకు n-1 కూడా కావాలనుకో, n-1 x-1 తర్వాత ఎవరు వస్తారు? n-2. వాడికి సి పెట్టాడు. ఎక్కడ వరకు రాస్తే అక్కడ వరకు రాసి సి పెట్టాడు. నాకు ఇక్కడ ఓన్లీ ఎక్స్ వరకే కావాలి కాబట్టి మనకు తెలుస్తుంది కదా ఎక్కడ వరకు కావాలి, ఎక్కడ వరకే కావాలి. ఇంకెంత మిగిలింది? ఎన్ సి ఎక్స్. వీడు బై ఉంటాడు రా, వీడు ఉండడు రా, అది దాని మీనింగ్. పి పవర్ ఎక్స్ క్యూ పవర్. ఎందుకనంటే వీడు బయలు ఉన్నాడంటే ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ అంటే క్యాన్సిల్ అవుతాడు. ఇంకెవరెవరు మిగిలి? ఎన్ మిగిలాడు, పక్కన రాసే. ఎన్ మిగిలాడు, పక్కన రాసేసి ఇంకెంత మిగిలింది మనకి? సమీషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n ఇంకా ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ n మైనస్ ఎక్స్ క్యూ పవర్ n మైనస్ ఎక్స్. ఇక్కడ మనకి n బై ఎక్స్ వచ్చింది కాబట్టి ద టర్మ్ విల్ బి -1 గా. ఇక్కడ -1 వస్తుంది. ఓకేనా? -1 రావాలి.
ఎందుకంటే దానికన్నా ముందు టర్మ్ కదా. ఇప్పుడు ఇది రాసామంటే దీనికన్నా ముందు టర్మ్, ఇది దీనికన్నా ముందు, ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫోర్త్ ఫార్ములా రాస్తాను. ఎన్సిఎక్స్ ఎలా రాయొచ్చు, ఎన్ బై ఎక్స్. ఇక్కడ వరకు చాలు అనుకున్నాం అనుకో, ఎన్ కన్నా ముందు టర్మ్, ఎక్స్ కన్నా ముందు టర్మ్, అలా అనమాట. వేరియన్స్ లో అయితే 2 వాడతామండి. ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు రాసి దాన్ని ముందు టర్మ్ రాసేది. సో ఇప్పుడు ఇక్కడ 1లు మిగిలే కాబట్టి ఇక్కడ కూడా 1లోకే మార్చాలి రా. అంటే ఎన్ ఇంటూ సమేషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n. ఇక్కడ n-1 ఉంది, ఇక్కడ x-1 ఉంది. మరి p పవర్ లో కూడా ఎంత ఉండాలి, x-1 ఉండాలి. మరి x-1 ఉండాలని రాస్తావు, బట్ ఇక్కడ ఎంత ఉంది, p పవర్ x ఉంది. అంటే ఇంకా అంటే ఒక -1 చేసావు కాబట్టి మరి ఒక +1 కూడా చేయాలి కదా బ్యాలెన్స్ అవ్వడానికి. అలాగే q పవర్ n-1, n బదులు n-1 కావాలి, x బదులు x-1 కావాలి. చూడండి ఇది -1, మైనస్ ఇంటూ మైనస్ +1, -1 కొద్ది ఇడే వస్తాడా కాబట్టి సరిపోయింది అక్కడ. అంటే అడ్జస్ట్మెంట్ అంటాం అది. అక్కడ మనకు కావాలి డిస్ట్రిబ్యూషన్. నా ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఎంత ఉన్నారా, n, p పవర్ x-1 కావాలి, p పవర్ 1 మిగిలిపోయింది కదా, అది బయటికి తీసే ఇక్కడ రాస్తాను. ఎంత మిగిలింది, x is equals to 0 to n. కావాలంటే మీరు ఒక ఎక్స్ట్రా స్టెప్ మీరు రాసుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే మర్చిపోతున్నాం అని అనుకుంటే జాగ్రత్త స్టెప్ టు స్టెప్, అందులో కన్ఫ్యూజ్ ఏం లేదు. సమీషన్ ని p of x లోకి మార్చాం, p of x అంటే రాసాం. ఈ ఫార్ములా రావడమే మనకి కొత్తగా. అంతే మ్యాథ్స్ అనుకోండి, స్టెప్ టు స్టెప్. స్టాట్ కొద్దిగా మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. సమీషన్ x runs from 0 to n, n-1 x-1. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, p పవర్ x-1 ఇంటూ p పవర్ 1 రాసుకోవచ్చు. q పవర్ n-1 మైనస్ x. సచ్ అన్ ఈజీ థింగ్ అనమాట, చాలా ఈజీగా చేయొచ్చు, కష్టమేమీ లేదు అక్కడ. ఓకేనా, ఇప్పుడు ఈ p ని ఇక్కడ రాయండి అని చెప్పాను అంతే ఇందాక. np సమేషన్ x runs from 0 to n, n-1 x-1, p పవర్ x-1, q పవర్ n-1 మైనస్ x-1. నౌ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ np. దీని దేని ఫార్ములా అని అంటే p ప్లస్ q. ఇందాక రాశాను కదా, ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూడండి. ఇలా ఉంటే ఏంటి, p ప్లస్ q హోల్ పవర్ n. కాబట్టి n-1 ఉంది, x-1 ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఫైనల్ గా పవర్ లో కూడా n-1 వస్తుంది. బై యూజింగ్ ద ఫస్ట్ ఫార్ములా రాసుకోండి, బై యూజింగ్ ద ఫస్ట్ ఫార్ములా, దాన్ని యూజ్ చేశానని రాసుకోవాలి. వాట్ ఈస్ p ప్లస్ q రా, వాట్ ఈస్ p ప్లస్ q, 1 పవర్ n. అంటే ఇప్పుడే చెప్పుకున్నా 1 పవర్ n అంటే 1. ఎవరు వచ్చారు మనకి, డేట్ 4 మీన్ వచ్చేసాడు. మీన్ ఎంత వచ్చింది మనకి, np వచ్చేసింది. మీన్ వాల్యూ అడిగాడు, డిరైవ్ ఇట్స్ మీన్ అన్నాడు. ఇంకా ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫార్ములాస్ ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. వాటిని మనం చాలా జాగ్రత్తగా రాసుకోగలిగితేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నాకు ఇప్పుడు వేరియన్స్ అయితే మనం చేసి ఇదైతే చాలా జాగ్రత్తగా రాసుకోండి, నీట్ గా, చాలా ఈజీగా లేదు. అయితే ఇదే కాన్సెప్ట్ ని యూజ్ చేసి వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఎస్ సార్, మరి వేరియన్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు సింపుల్ గా మనం మీన్ ఏ విధంగా అయితే చేస్తామో వేరియన్స్ కూడా యాజ్ యూజువల్ గా మనం చాలా సింపుల్ వేలో అయితే సాల్వ్ చేయగలుగుతాం. సో యాజ్ వి నో దట్ వేరియన్స్ అనేసరికి ఏంటంటే వి హ్యావ్ ఎ ఫార్ములా దట్ μ2 డాష్ మైనస్ μ1 డాష్ స్క్వేర్ అని పిలుస్తాం అనమాట. అంటే నువ్వు ఏదైతే మీన్ ఫైండ్ అవుట్ చేసావో దానికి మీనింగ్ ఏంటిది, μ1 డాష్ కట్టేసావు. ఇంకా ఎవరిని కట్టాలి, μ2 డాష్ ని కట్టాలి. μ2 డాష్ అంటే సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అంటాం. సెకండ్ నాన్ డాష్ ఉంటే నాన్ సెంట్రల్ మూమెంట్స్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్ వాట్ వి విల్ ఫైండ్ అవుట్, μ2 డాష్ కడదాం. μ2 డాష్ కట్టినాక వచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అవునా కదా. అది మనం చేయాల్సినటువంటి విషయం. సో μ2 డాష్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ని μ2 డాష్ అంటాం. సో ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ ఇందాక చెప్పాను సమిషన్ లో రాయాలి. సమిషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n. సో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ p of x. Such an easy thing అనమాట to write. If you know the mean value, how to find out and how to derive the mean, it's very easy to find out the variance of this binomial distribution, particular binomial distribution, as well as the remaining distributions also. Yes, now ఇప్పుడైతే నేను p of x వాల్యూ అయితే రాసేస్తాను. 0 runs from 1 to n. సో x స్క్వేర్, వాట్ ఈస్ p of x అనేది ఇప్పుడే చెప్పుకున్నాం, ncx p పవర్ x q పవర్ n మైనస్ x. అయితే ఇక్కడ కూడా కొన్ని ఫార్ములాస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఫస్ట్ వన్ అయితే మనకి ఏం కనిపించింది, వేరియన్స్ అంటే తెలియాలి. సో ఫార్ములాస్ అలాగే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. వేరియన్స్ ని μ2 తో డినోట్ చేస్తాం రా. μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్, npq వస్తుంది అనమాట. వేరియన్స్ ఎంత మనకి npq వస్తుంది ఆన్సర్. ఇప్పుడు కూడా μ2 డాష్ అంటే ఫార్ములా. ఓకే,
తర్వాత ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటరా అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ అంటాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఇద్దరు క్యాన్సిల్ అయితే సరిపోయి కదా ఇద్దరు. సో ఆ ఫార్ములా ఒకటి మనకి, ఫార్ములా కదా జస్ట్ ఎక్స్పాన్షన్, సింపుల్ అంటే డిగ్రీ తగ్గించడం అంటాం దాన్ని, టు రెడ్యూస్ ద డిగ్రీ అలా రాసుకుంటాం అనమాట అంతే. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to n, ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఎలా రాస్తాము, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ అని రాసుకున్నాం. ఇంకెంత మిగిలింది మనకి, ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. సపరేట్ చేస్తే వీటిని వీటితో మల్టిప్లై చేయి, వీటిని కూడా మల్టిప్లై చేయి, వీళ్ళకి 2 టర్మ్స్ అనమాట వేరియన్స్ లో. వేరియన్స్ కాదు మ్యూట్ డాష్ లో, ఇది వచ్చిందని అంత సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వేరియన్స్ వస్తుంది కాబట్టి విచ్ ఇస్ లుక్స్ లైక్ సమ్ వాట్ లెంతీ ప్రాసెస్ అనమాట. అందుకనే 10 మార్క్స్ కి మొత్తం 3 పేజీల దగ్గర వచ్చేస్తుంది మనకి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ప్లస్ మళ్ళీ సమీషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n. ఇప్పుడు ఎవరు మిగిలారు, ఎక్స్ మిగిలాడు, ఎక్స్ ఇంటూ ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. అరే ఇక్కడ నుంచి ఇది అబ్జర్వ్ చేస్తే వీడు అబ్జర్వ్ చేస్తే మీన్ లా కనిపిస్తున్నాడు కదా క్లియర్ గా, మీన్ లో వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీన్ ఉంది కదా, అంటే వీడి ప్లేస్ లో వాట్ ఐ కెన్ రైట్, మీన్ లో ఇందాక ఎంత వచ్చింది దీనికన్నా ముందు ఎన్పి వచ్చిందా, అంటే వీడి ప్లేస్ లో నేను ఎన్పి రాసే వచ్చా, చాలా ఈజీగా ఎన్పి రాసేస్తాను అనమాట అది. సో అలాగే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to n, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి మనం అప్పుడు వీటిని రెడ్యూస్ చేసుకోవాలంటే ఏంటి, ఎన్ బై ఎక్స్ తర్వాత ఎన్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ వరకు సరిపోయినా వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవుతున్నారా, కాబట్టి నెక్స్ట్ టైం మీకు అవసరం లేదు, కాబట్టి ఏం రాస్తాం, ఎన్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2. అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ పాయింట్ అర్థమైంది లేదు చెప్పాలి నాకు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డౌట్ ఉంటే నాకు డిస్క్రిప్షన్ లో అడగండి, చెప్తాను ప్రాబ్లమ్. రెండు క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది మనకి, పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. వీడి ప్లేస్ లో ఇప్పుడే చెప్పాను నేను ఎన్పి రాసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఎ మీన్ ఫార్ములా, మీన్ అంటే ఎన్పి, అంతే సింపుల్ థింగ్. రిమైనింగ్ వాటిని రాసి స్టాండర్డ్ ఫార్మాట్ లో మార్చే వేరియన్స్ వచ్చేసింది. క్యాన్సిల్ అయిపోయాడు కాబట్టి ఇంకెంత మిగిలాడు, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ముందు రాసేస్తున్నాను నేను, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ మైనస్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది, కాబట్టి ఇక్కడ కూడా ఏముండాలి, పీ పవర్ ఎక్స్ మైనస్ 2 ఉండాలి. ఎప్పుడైతే పీ పవర్ ఎక్స్ మైనస్ 2 రాస్తామో మరి పీ పవర్ 2 అంటే -2 + 2 ఉండాలి కదా, ఇందాక 1 ఉంది కాబట్టి -1 + 1 అంతే సింపుల్. చూసి అక్కడ వస్తే ఇక్కడ వచ్చినట్టు, ఇక్కడ కూడా అంతేరా, క్యూ పవర్ ఎన్ మైనస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ 2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయితే సరిపోయింది, దాంతో సంబంధం లేదు ఇంకా అంతే. సో ఫైనల్లీ వాట్ ఐ కెన్ రైట్, n ఇంటూ n మైనస్ 1. సో ఫార్ములాస్ అయితే రాసుకున్నారు కదా, సో ఫార్ములాస్ ఇది నేను చెప్పేస్తాను, అంటే ఇప్పుడు లెందీ ప్రాసెస్ ఉంటుంది వేరియన్స్ అనేసరికి మరి, బట్ మనం నేర్చుకోవాలి. సో ఈజియర్ వేలో నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏదో కింద మీద పడి బైహార్ట్ చేసుకుంటే స్టెప్స్ అంటే చాలా నీట్ గా నిదానంగా నేర్చుకుంటే వచ్చేస్తుంది మనకి. ఓకే, n ఇంటూ n మైనస్ 1, అలాగే పీ స్క్వేర్ కూడా నేను కామన్ తీసేస్తున్నాను. ఇంకా వాట్ ఐ హావ్ లెఫ్ట్ ఓవర్ వాల్యూ, సమ్మేషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to n. ఇంకెంత మిగిలింది ఇక్కడ మనకి, n మైనస్ 2 ఎక్స్ మైనస్ 2. ఎస్, ఇంకా టిల్ ఐ హ్యావ్ పీ స్క్వేర్ కామన్ కాబట్టి పీ పవర్ ఎక్స్ మైనస్ 2 క్యూ పవర్ n మైనస్ 2 మైనస్ ఎక్స్ మైనస్ 2. At last I have np, right? So very easy step of course, n into n minus 1 పీ స్క్వేర్. ఎస్, ఇందాకైతే నేను క్లియర్ గా చెప్పాను, ఇందాక అన్ని 1లు ఉన్నాయి కాబట్టి పీ ప్లస్ క్యూ హోల్ పవర్ 1 తీసుకున్నాం. మరి ఇప్పుడు అన్ని 2లు ఉన్నాయి కాబట్టి ఆల్సో ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏదైతే 0 ఉందో ఐ కెన్ టేక్ ఫ్రమ్ ద 2, ఎందుకంటే 2 ఇందాక కూడా 1 మార్చేసుకోండి, 2 ఉంటే 2 నుంచి రన్ అవుతుంది అంతే, ఇంతకు మించి ఏం లేదు, దాంతో పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. బట్ మనం ఏం రాస్తామంటే పీ ప్లస్ క్యూ హోల్ పవర్, ఇందాక n మైనస్ 2 ఉంది కదా, n మైనస్ 2 రాస్తాం, ఇందాక 1 వచ్చింది అంతే. సో అట్ లాస్ట్ np is common. Finally, n into n minus 1 p square. What is the value for this thing? 1. Yes. So now the final value 1 power n minus 2 అంటే 1. సో కాబట్టి ఇక్కడ ఎంత మిగిలింది నాకు, n into n minus 1 p square plus np. ఇది ఎవరి వాల్యూ, ఈ వాల్యూ ఎవరిది, లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ మనకి mu2 డాష్ వాల్యూ, mu2 డాష్ కట్టే ఇప్పుడు వరకు, కానీ మనకు కావాల్సింది ఎవరు, వేరియన్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ రాసాను చూడండి. వేరియన్స్ అంటే ఎంత, mu2 డాష్ మైనస్ mu1 డాష్ హోల్ స్క్వేర్ చేయాలి. డేట్ ఫోర్ వేరియన్స్ అడిగాడు కాబట్టి
ఫైనల్ స్టెప్ గా మనం వేరియన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటది ఫార్ములా? μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్. μ2 డాష్ అంటే ఇప్పుడే ఎంత వచ్చింది మనకి? n ఇంటూ n మైనస్ 1 p స్క్వేర్ ప్లస్ np మైనస్ μ1 డాష్ అంటే ఇందాక వచ్చింది మనకి. ఏంటి μ1 డాష్ అంటే మీన్. మీన్ అంటే ఎంత వచ్చింది? np. అక్కడ రాసే np స్క్వేర్ రాసే. np వచ్చింది, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అంతే, సింపుల్ అయిపోయింది అనమాట. మల్టిప్లై చేయాలి. n ఇంటూ n n స్క్వేర్, ఇక్కడ p స్క్వేర్ ఉంది. n ఇంటూ 1 n p స్క్వేర్ ఉంది. np మైనస్ n స్క్వేర్ మైనస్ p స్క్వేర్. పాజిటివ్ టర్మ్ నెగటివ్ టర్మ్ విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? np స్క్వేర్ ప్లస్ np. వాట్ ఐ కెన్ టేక్ కామన్? np కామన్ తీయొచ్చు, అవునా కదా? np కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? p ఉంటుంది, రైట్? సో విచ్ ఇస్ లైక్ మైనస్ కాబట్టి మైనస్ టర్మ్ ఉంది ఇక్కడ, దిస్ ఇస్ మైనస్. సో np కామన్ తీస్తే ఇక్కడైతే 1 ఉంటుంది, ఇక్కడ np కామన్ తీస్తాం కాబట్టి మైనస్ p ఉంటుంది. np వాట్ ఈస్ p ప్లస్ q ఫార్ములా? p ప్లస్ q అంటే 1, మరి q వాల్యూ ఎంత అవుతుంది? 1 మైనస్ p అవుతుందా? అంటే 1 మైనస్ p ప్లేస్ లో q రాసుకోవచ్చా? ఇందాక నేను పైన చెప్పాను లేదా, వేరియన్స్ అంటే ఎంత వస్తుందని చెప్పాను, npq. కాబట్టి వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు np. దిస్ ఇస్ సచ్ బిగ్, పెద్దదైతే తీరం అవుతుంది మనకి, బట్ 10 మార్క్స్ కాబట్టి తప్పదు. అయితే ఇఫ్ దే వాంటెడ్ టు ఆస్క్ యూ ఓన్లీ మీన్తో ఆపేస్తావు. వేరియన్స్ కూడా అడిగితే వేరియన్స్ కూడా అడిగితే now this we need to write anamata. So this was the most important question definitely we can expect for the public exam. So from the 4th unit binomial distribution అయితే definitely గా అడుగుతాడు అనమాట, right? Now we will move on to the next question in the 4th unit. Yes, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. 4th యూనిట్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అయితే చాలా క్లియర్ కట్ గా నేర్చుకున్నాం. ఎస్, అదే విధంగా మనం బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ లో చూసుకున్నట్లయితే దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్ ఎంజిఎఫ్, సిజిఎఫ్, సిఎఫ్ అండ్ పిజిఎఫ్ అని అడుగుతా ఉంటాడు. యాజ్ వి నో ద ఫుల్ ఫార్మ్స్, ఎంజిఎఫ్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, అన్నిట్లో ఎఫ్ కామన్, జి అంటే జనరేటింగ్ కామన్. ఓన్లీ వీడు మారుతాడు, మూమెంట్ ఇది వచ్చేసి క్యారెక్టరిస్టిక్, వీడేంటి కుములెంట్, ఆడేమో ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి అడుగుతా ఉంటాడు. ఇఫ్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ కెన్ ఈజీలీ రైట్ ఫర్ ద రిమైనింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రైట్, ఇదైతే మనకు అర్థమైంది కదా. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ డిఫైన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకున్నాను కదా ప్రీవియస్ క్వశ్చన్ లోనే, అదే రాసేయచ్చు మీరు, మళ్ళీ కొత్తగా మీరు రాయాల్సిన అవసరం లేదు. నేనైతే ఓన్లీ పి ఆఫ్ ఎక్స్ అయితే రాస్తాను ఈ సమ్ కి, అంతా మళ్ళీ రాయను, మనకు తెలిసిందే కదా. Let x be a discrete random variable, assumes the values 0, 1, 2, so on n, which with the probability, then mass function. 4th యూనిట్ అన్నిటికి మాస్ ఫంక్షన్ అంటాం, దానికేమో అంటే దానికంటే 5th యూనిట్ అన్నిటికి డెన్సిటీ ఫంక్షన్ అని పిలుస్తాం. ఎస్, పి ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటనేది రాసి ఈజ్ కాల్డ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎన్ అండ్ పి. ఆ డిస్ట్రిబ్యూషన్ లో ఎవరి పారామీటర్ ఉంటే వాడని చెప్తా ఉంటాం అనమాట. సో విచ్ ఇస్ డినోటెడ్, అదంతా కామన్ గా రాసేయండి. ఈ మళ్ళీ ఈ సబ్ ఎందుకంటే నాకు ఈ బోర్డు సరిపోదు కాబట్టి నేను రాయట్లేదు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ లోనే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ రాసాం కాబట్టి మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎగ్జామ్ ఏది అడిగితే అది రాస్తారు. ఎస్, ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా సొల్యూషన్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి పి ఆఫ్ ఎక్స్ కావాలి కాబట్టి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పి ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎన్సిఎక్స్. ఎన్సిఎక్స్ అంటే కూడా చెప్పుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్ లో. ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్, where x runs from 0, 1, 2 and so on n, 0 otherwise. 0 otherwise, ఇది మనకి తెలిసింది, ఓకేనా? సో నేను ఒక్కొక్కటి డిరైవ్ చేస్తా ఉంటాను. ఫస్ట్ వన్ అయితే ఎంజిఎఫ్. ఎంజిఎఫ్ అంటే ఏం చెప్పాం, ఇక్కడ ఫుల్ ఫామ్ రాసుకోవాలి మన ఎగ్జామ్ లో. వాడు క్వశ్చన్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అడుగుతాడు, లేదా ఎంజిఎఫ్ అని డైరెక్ట్ గా అడుగుతాడు. ఏది అడిగినా కూడా నువ్వైతే ఫుల్ ఫామ్ రాయాలి ఇక్కడ, ఓకేనా? రైట్. సో ఇక్కడ అయితే మనం చూస్తే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఎస్, సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిరైవ్ చేయాలనేది చాలా క్లియర్ గా చెప్తాను. మీరు ఇదే ఎంజిఎఫ్ ని ఏ డిస్ట్రిబ్యూషన్ కైనా అప్లై చేయవచ్చు. ఇఫ్ యు నో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలిస్తే దాన్ని బట్టి అప్లై చేసేసుకోవాలి. ఎస్, అయితే నేను ఎంజిఎఫ్ ని ఎప్పుడు కూడా మనం ఎంఎక్స్టీ తో డినోట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ దేంతో డినోట్ చేస్తాం? ఎంఎక్స్టీ తో డినోట్ చేస్తాం. దీన్ని ఎక్స్పెక్టేషన్ లోకి మార్చాలి అని అంటే, ఎక్స్పెక్టేషన్ లోకి అంటే ఇది ఎం అని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి ఎక్స్పెక్ట్ ఈ టు ద పవర్ టీఎక్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఎవరెవరు వచ్చారు, టీ వచ్చాడు, ఎక్స్ వచ్చాడు, అది పవర్ లోకి వెళ్ళిపోతుంది.
క్యాపిటల్ ఈ స్మాల్ ఈ అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అంటే మనం కోడ్ వర్డ్ లో ఆ ట్రిక్ ని యూజ్ చేయాలి. మనం యూజ్ చేస్తే మనకి ఎగ్జామ్ లో మనకి ఓకే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి, పవర్ లో రాయాలి, క్యాపిటల్ ఈ స్మాల్ ఈ అయిపోయింది. ఇంకెందుకన్నా ఈజీ ఉంటుంది. అది ఫార్ములా. నార్మల్ గా ఎంజిఎఫ్ అంటే ఇది చెప్పాలి. ఇది ఎలా వచ్చిందంటే ఎంఎక్స్టీ నుంచి వచ్చింది. ఓకేనా, అదే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అయితే 5xt, క్యూములేటింగ్ అయితే kxt, అదేమో pxs. అలా మనం డిఫరెంట్ టర్మ్స్ తో మనం అయితే డినోట్ చేస్తాం. ఓకే, సమిషన్ లోకి మార్చేసే దీన్ని సమిషన్ లోకి మార్చుకుంటే అంటే సమిషన్ ఎవరున్నారు ఇక్కడ e⁻tx ఇంటూ ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనకి దీని బదులు ఏమవుతుందంటే p ఆఫ్ x వస్తుంది. సో ఎప్పుడు ఇది ఆల్రెడీ మీన్ లో కూడా చెప్పాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే సమిషన్ x p ఆఫ్ x రాసామా ప్రీవియస్ క్వశ్చన్ లో మీన్ లో 3rd యూనిట్ లో. అలాగే ఇది కూడా రాసి, ఇది పాత స్టెప్, కొత్త స్టెప్ ఏమీ కాదు. p ఆఫ్ x అంటే ఎంత, మనకి ఏ డిస్ట్రిబ్యూషన్ ఉన్నామో ఆ p ఆఫ్ x రాస్తాం. నేను బైనోమియల్ ఉన్నాను కాబట్టి బైనోమియల్ రాస్తాను. పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాయిసన్ రాస్తాం. అర్థమైంది, ఏది ఉంటుంది కాబట్టి ఇందులో మార్పులు ఇంకేముండవు. అది ఒకటే ఆ p ఆఫ్ x మార్చుకుని సింప్లిఫై చేసుకోవడం అకార్డింగ్ టు దట్ డిస్ట్రిబ్యూషన్. సో నౌ p ఆఫ్ x ఐ కెన్ రైట్ ncx p పవర్ x q పవర్ n మైనస్ x. సింపుల్ థింగ్ అనమాట. అది రాయడం వచ్చేస్తే మనకి అయిపోయినట్టు, అంతకు మించి ఏం లేదు. అయితే దే వోంట్ ఆస్క్ యూ ఆల్ 4, ఒకటో రెండో అడుగుతూ ఉంటాడు డెఫినేషన్ తో పాటు 10 మార్కులకి. ఓకే, ఇంకా అబ్జర్వ్ చేస్తే e⁻tx ని మనం ఎలా రాసుకోవచ్చు, e⁻t హోల్ పవర్ x రాసుకోవచ్చా? బికాస్ a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn ఇచ్చాడు, a పవర్ m హోల్ పవర్ n రాసుకున్నాను. ఓకే, తర్వాత ncx p పవర్ x q పవర్ n మైనస్ x. ఎందుకు రాసామంటే విచ్ ఇస్ ఆల్సో పవర్ హ్యావింగ్ సేమ్ x ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి రాయడానికి అలా రాశాను. అంటే ncx ఎవరెవరు కలిపి ఉన్నారు, p ను e పవర్ t కలిపి ఉన్నారు. ఎంత పవర్ వాళ్ళిద్దరికి, x. అర్థమైందా స్టెప్, n మైనస్ x. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. బేసిస్ a పవర్ m ఇంటూ b పవర్ m ఇక్కడ రాసుకున్నాం కావాలంటే. a పవర్ m, a పవర్ n, a పవర్ m ప్లస్ n, a పవర్ m ప్లస్ n. ఇది జనరల్ గా అంటే అది వేరే ఫార్ములా, ఇక్కడ అది రిలేటెడ్ టు దిస్ ఈ ఫార్ములా నుంచి వచ్చింది. బట్ ఇక్కడ మనకుండే అప్లికేషన్ ఎలా ఉందనంటే a పవర్ m రెండు పవర్లు ఈక్వల్, b పవర్ m అంటే ఏం రాస్తాం, ab హోల్ పవర్ m రాస్తాం. అదే రాశాను చూసారు, a పవర్ m, b పవర్ m, ab హోల్ పవర్ m. సింపుల్ థింగ్. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. నోట్ పాయింట్ లాగా ఉంది కదా, ముందు ప్రాబ్లం లో అక్కడ డెఫినేషన్ రాశాను కదా ఫార్ములా, ఆ ఫార్ములా లాగా ఉంది. సో వాట్ ఐ కెన్ రైట్, సో ఫైనల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ p ప్లస్ q హోల్ పవర్ n ఆన్సర్. సో దీన్ని బట్టి చూస్తే ఎంత ఉంది మనకి, p అంటే ఎంత ఉంది, p e పవర్ t ఉంది, q అంటే q నే ఉంది హోల్ పవర్. ఇక్కడ n ఉంటే n మైనస్ 1 ఉంటే n మైనస్ 1, n మైనస్ 2 ఉంటే వేరియన్స్ n మైనస్ 2 ఉంది కదా, n మైనస్ 2 రాసేవాళ్ళు, విచ్ ఇస్ కాల్డ్ mgf. సో డైరెక్ట్ గా ఫైనల్ గా మనకి mgf ఎంత వచ్చింది, mgf is equals to q plus p e power t అని రాసుకుందాం. ఏదైనా ఒకటే, a plus b is equals to b plus ఏదైనా ఆర్డర్ లో ఉండడానికి అలా రాసుకున్నాం. అందుకని q plus p e power t is mgf, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. సింపుల్ థింగ్ అనమాట, చాలా ఈజీ. మనకు ఆ ప్రొసీజర్ అర్థం కావాలి, అయితేనే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్, నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద అనదర్ బిట్, ఏదైతే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అడిగాడు అది చేసేద్దాం. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే మనకి 4-5 యూనిట్స్ లో క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఎందుకంటే ఎప్పుడు క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అడిగినా దే విల్ ఆస్క్ యూ ఎంజిఎఫ్ అడుగుతాడు, పక్కాగా అడగాలి కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే టీ ఉందో టీ ప్లేస్ లో ఐ అనేది ఇమేజినరీ నెంబర్ అనేది వస్తుంది. I² అంటే -1 అని మనం ఇంటర్మీడియట్ లో చదువుకుంటే కాంప్లెక్స్ నెంబర్ లో, డి మోవియర్స్ థియరమ్స్ లో, వాటిలో సేమ్ అదే ప్యాటర్న్. అంటే ఇది వస్తే ఇది అక్కడ కాపీ చేసేస్తాను, కాకపోతే చేంజ్ ఏమన్నాను, టీ ప్లేస్ లో ఇక్కడ ఇదంతా కామన్, ఇక్కడ నుంచి టీ ప్లేస్ లో టీ ప్లేస్ రాసుకెళ్ళిపోవడం చాలా ఈజీ. ఇప్పుడైతే చూడండి ఎలా రాస్తున్నాను నేను. అయితే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని మనం 5xt తో డినోట్ చేస్తాం. ఇక్కడ రాదు, ఓకేనా. m ప్లేస్ లో 5 వస్తుంది, ఇక్కడ నుంచి మారుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e⁻itx. అర్థమైందా స్టెప్? ఇక్కడ నుంచి రాస్తాను లేదు చూడండి. తర్వాత దీన్ని ఎలా మార్చుకోవచ్చు, సమిషన్ లో కానీ మార్చుకుంటే సమిషన్ ఏముంది అక్కడ, e⁻itx p ఆఫ్ x. అర్థమవుతుందా? సింపుల్ స్టెప్, ఇక్కడదే రాస్తున్నాను. తర్వాత p ఆఫ్ x అంటే e⁻
ఐటీఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఈజీ థింగ్ అనమాట, చాలా ఈజీగా రాసుకోవచ్చు మనం. సమిషన్ ఈ టు ద పవర్ ఐటీ ఉంచి ఓల్ టు ద పవర్ ఎక్స్ లా రాద్దాం. ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇది పవర్ ఎక్స్ లో ఉంది, ఇది పవర్ ఎక్స్ లో ఉంది, అంటే ఇద్దరికి పవర్ అనేది ఎక్స్ ఉంది. సో కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు, ముందు ఎన్సిఎక్స్ రాసేద్దాం, పి ఈ పవర్ ఐటి, దీని అంతటికి ఓల్ పవర్ ఎక్స్ పెట్టొచ్చా, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పెట్టొచ్చా ఈజీగా. ఎస్. సో నౌ ద ఫైనల్ ఆన్సర్ ఇలా ఉంది చూసారు, సేమ్ మోడల్ లో ఉంది. పి ప్లేస్ లో పి పవర్ ఐటీ వచ్చింది కాబట్టి వాట్ ఐ కెన్ రైట్, క్యూ ప్లస్ పి ఈ పవర్ ఐటీ ఓల్ పవర్ ఎన్. సింపుల్ థింగ్ అనమాట, చాలా ఈజీగా చేయగలుగుతాం. క్యూ ప్లస్ పి ఈ పవర్ టీ వచ్చింది, టీ ప్లేస్ లో ఐటీ రావాలని వచ్చింది కదా. అంటే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఒక్క డిస్ట్రిబ్యూషన్ కి వచ్చేస్తే, అంటే ఎంజిఎఫ్ వచ్చేస్తే ఆటోమేటిక్ అన్నింటికి టీ ప్లేస్ లో ఐటీ పెట్టి ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా అంతే, మొత్తం అన్ని డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇంతే, రైట్. సో ద నెక్స్ట్ వన్ సిజిఎఫ్ క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్. క్యూములేంట్ జనరేటింగ్ ఫంక్షన్. క్యూములేట్ జనరేటింగ్ ఫంక్షన్ ని కేఎక్స్టీ తో డినోట్ చేస్తాం. ఇది కూడా ఎంజిఎఫ్ వస్తేనే వస్తుంది. ప్రతిదీ ఎంజిఎఫ్ మీద డిపెండ్ అవుతుంది. అందుకని వాడు ఖచ్చితంగా ఎంజిఎఫ్ తో పాటుగా ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు, దాన్ని మనం చేసేలా ఉండాలి. ఎస్. దీనికి ఫార్ములా ఏంటి అని అంటే లాగ్ ఎంఎక్స్టీ అంటే లాగరిథం ఆఫ్ దిస్ ఎంఎక్స్టీ వాల్యూ తీసుకోవాలి. ఎస్, లాగ్ ఆఫ్ వాట్ ఈస్ ఎంఎక్స్టీ వాల్యూ రా మనకు వచ్చింది, క్యూ ప్లస్ పి ఈ పవర్ టీ హోల్ పవర్ అని వచ్చిందా, అదే తీసుకుంటాం. సింపుల్ థింగ్ అనమాట. క్యూ ప్లస్ పి ఈ పవర్ టీ whole power n. Is it clear, my dear students? Yes. Now it is in the form of log a power n. అంటే ఏంట్రా ఫార్ములా, ఐడియా ఉందా ఫార్ములా, చాలాసార్లు చెప్పుకున్నాం. లాగ్ ఏ పవర్ ఎన్, ఎన్ లాగ్ ఏ. ఇలా నేను ఏదైనా ఫార్ములా ఉంటే మీరు నీట్ గా రాసుకోవాలి. మీరు నోట్స్ లో రాసుకుంటా ఉంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎస్. ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ లాగ్ క్యూ ప్లస్ పి ఈ పవర్ టీ. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇక్కడైతే మనం ఇంకొక సింపుల్ స్టెప్ అయితే రాసుకోవచ్చు. ఎన్ లాగ్ క్యూ ప్లస్ పి. వాట్ ఈస్ ఈ పవర్ టీ ఎక్స్పాన్షన్? కెన్ ఎనీవన్ నో ఈ పవర్ టీ ఎక్స్పాన్షన్ ఏమై ఉంటుంది అని అంటే, ఎస్, దెర్ ఈస్ అ ఫార్ములా. ఇంటర్మీడియట్ లో కూడా మనకు ఉంటుంది. ఈ పవర్ టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్, టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. లాగ్ క్యూ ప్లస్ పి వన్ జర్ పి, తర్వాత పి ఇంటూ దిస్ థింగ్, అంటే పి అనేది అన్నింటికి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ఇలా రాసేస్తున్నాను. టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్, టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. రైట్. ఎన్ లాగ్ పి ప్లస్ టీ ఎంత 1 అని మనకు తెలిసిందే కదా. దట్ మీన్స్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ దిస్ థింగ్ అనమాట. టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ అంటే టీనే, t square by 2 factorial and so on, which is called cumulant generating function. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యు నో దెమ్. అంటే ఇప్పుడు ఎంఎక్స్టీ ఇలా రాస్తావురా అంటే ఇది ఇస్తే ఖచ్చితంగా వాడు ఏం అడగాలి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అడిగితే కదా రాయగలరు. ఇది కూడా అంతే కదా, క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ రావాలంటే ముందు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ రావాలి, వస్తేనే వస్తాయి అనమాట. అండ్ ద లాస్ట్ వన్, ద ఫోర్త్ బిట్, ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. probability generating function. దీన్ని పిఎస్ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ థింగ్. పిఎస్ఎక్స్ తో దీన్ని డినోట్ చేస్తాం. అయితే ఇది ఏమవుతుంది అని అంటే మారేటప్పుడు, అంటే ఎక్స్పోనెన్షియల్ లోకి మారేటప్పుడు ఎస్ పవర్ ఎక్స్ కింద మారిపోతుంది అనమాట. ఓకేనా, ఎంఎక్స్టీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ లో ఎస్ అనేది మనకు వస్తుంది కొత్తగా, ఒక్కో దగ్గర ఒక్కొక్కటి వస్తూ ఉంటది. అది మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఎస్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే టీనే, ఇక్కడ కూడా టీనే అండ్ ఇక్కడ కూడా టీనే. ఇయర్ యూ విల్ గెట్ ఎస్ అనమాట. అది ఒకటి చిన్న గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పవర్ వీడు అంటే ఏమవుతాడు, ఎస్ పవర్ ఎక్స్ అవుతాడు కదా, సహజంగా గుర్తు పెట్టుకోవాలి. ఎస్ పవర్ ఎక్స్ అని అవుతుంది. యాజ్ యూజువల్ గా కామన్ సమిషన్ లోకి మార్చే s power x p of x summation
ఎస్ పవర్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్ అంటే ఎన్సిఎక్స్ అవునా కదా, ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. మళ్ళీ కామన్ గా ఇది పవర్ ఎక్స్ ఉంది, పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఫైనల్ గా సింపుల్ స్టెప్ లో మనం అయితే ఆన్సర్ రాసేయచ్చు. ఎన్సిఎక్స్ పిఎస్ హోల్ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. అగైన్ ఫార్ములాలోకి వచ్చింది ఏంటి అది, పి ప్లస్ క్యూ హోల్ పవర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పి ప్లస్ క్యూ, పి ప్లస్ లో ఎంత ఉంది పిఎస్ ప్లస్ క్యూ హోల్ పవర్ ఎన్. చాలా ఈజీ అనమాట, సింపుల్ థింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్ ద 4 జనరేటింగ్ ఫంక్షన్స్ అన్ని కూడా నేర్చుకున్నాం. ఇందులో ఏది అడిగితే అది రాస్తా. ఎగ్జాక్ట్ ఇదే క్వశ్చన్ ఇస్తే నేను రాస్తానంటే అవ్వదు, అక్కడ ఏవి అడిగితే అది రాస్తా ఉంటాను అనమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద 4th యూనిట్. ఎస్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఇక్కడైతే అబ్జర్వ్ చేస్తే మనకి పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు ఈసారి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా 4th యూనిట్ నుంచి బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. సో బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ డెఫినిషన్, మీన్ అండ్ వేరియన్స్. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే డెరైవ్ ఇట్స్ ఫస్ట్ 2 నాన్ సెంట్రల్ మూమెంట్స్ అన్న మీన్ అండ్ వేరియన్స్ అన్న ఒకటే క్వశ్చన్ సేమ్ అలా. ఎందుకనంటే ఫస్ట్ 2 నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఎవరు, μ1' అండ్ μ2' అవునా కదా. సో వాళ్ళిద్దరినే కదా మీన్ వేరియన్స్ లో కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది అడుగుతా ఉంటాడు, నాన్ సెంట్రల్ మూమెంట్స్ ని డిరైవ్ చేయండి అని వదిలేసినప్పుడు మనకి ఏంటంటే వేరియన్స్ μ2' కడుతున్నాం కదా వేరియన్స్ కోసం, అక్కడతో ఆపేయాలి, క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినట్టే. సో అది ఏది అడిగే క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకుని రాసేసేయాలన్నమాట. ఎస్, నా పాయిజన్ ప్రతి డిస్ట్రిబ్యూషన్ కూడా కామన్ అని నేను ఆల్రెడీ చెప్పున్నాను. సేమ్ అలానే మనం అన్ని డిస్ట్రిబ్యూషన్స్ కూడా రాయగలుగుతాం. సో ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసిద్దాం. పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో పాయిజన్ అనేది ఏంటంటే మనకి పర్సన్ నేమ్ అనమాట. సో డెర్విస్ పాయిజన్ అనే అతను లైక్ సైమన్ డేవిస్ పాయిజన్ అనే అతను ఆయన పర్సన్ నేమ్, అతను డిరైవ్ చేశాడు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కి ఆయన పేరు పెట్టాడు. అంతే. పాయిజన్ అంటే మనం ఏదో పాయిజన్ అది అనుకుంటాం జనరల్ గా. ఓకే, రైట్. సో పాయిజన్ ప్రతిసారి కూడా అంతే, ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనాలి. ఎందుకంటే మన డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ర్యాండమ్ వేరియబుల్ ఎవరు తీసుకుంటాం, క్యాపిటల్ ఎక్స్, assumes the values. ఇప్పుడు 0, 1, 2 మారుతుంది అనమాట. అండ్ సో ఆన్ అంటే అప్ టు ఇన్ఫినిటీ. ఎందుకనంటే బైనోమియల్ అయితే n వరకు, ఇన్ఫినిటీ అంటే ద నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఏ పేజ్ కెన్ బి సే ఎగ్జాక్ట్లీ చెప్పలేము మనం. అంటే ఇన్ఫినిటీ ఎన్నైనా ఉండొచ్చు, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు అన్నప్పుడు మనం ఏంటంటే పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో assumes the values with PMF అంటే ఏంటి, ప్రాబబిలిటీ mass function. Probability mass function is given by, అంటే ఈ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఉంటే ప్రాబబిలిటీ అన్నాం కాబట్టి p వస్తుంది అనమాట, అంతే. సో ఏంటి అని అంటే e to the power lambda to the power minus x by x factorial. ఓకేనా. సో వేర్ lambda is x is obviously greater than or equals to 0 and lambda is a positive value, 0 otherwise. E to the power minus lambda to the power x by x factorial is the p of x probability mass function. very very important. అదే బైనోమియల్ అయితే ఏమవుతుంది, బైనోమియల్ లో అయితే ఇక్కడ ఏమొచ్చింది మనకి ncx p power x q power n minus x వచ్చింది దానిలాగా అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది మనకు వచ్చిందో ఇది ఈజ్ కాల్డ్, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈజ్ కాల్డ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. అంతే, అయిపోయింది. పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ చెప్పాలి ఇప్పుడు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. విత్ పారామీటర్ ఓన్లీ లాంబ్డా ఒకటే ఉంది, ఓన్లీ ఎక్స్ తప్పించి ఇంకెవరు లేరు, ఓన్లీ లాంబ్డా ఒకటే ఉంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై అని రాసేయాలి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏమవుతుంది మనకి, డినోటెడ్ బై పాయిసన్ ఎక్స్ ఫాలోస్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, పారామీటర్ ఎవరు లాంబ్డా, అంతే. ఇలా రాస్తే 5 మార్కులు వస్తాయి. డెఫినేషన్ లో అడుగుతాడు
10 మార్క్స్ లోనే కాదు, డెఫినేషన్ లో కూడా అడగొచ్చు, వాట్ ఇష్టం అది. డెఫినేషన్ లో అడిగితే ఇలా రాసిస్తాం అనమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే 10 తో పాటు 5s కూడా మనకి కవర్ అయిపోతున్నట్టు, ప్రత్యేకించి మనకి కొత్తగా వేరేగా మళ్ళీ మనకి అడగడు 5 మార్క్స్ అని. ఓకేనా, సో ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ అయితే డిరైవ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ అండ్ వేరియన్స్ ని కూడా చేయాలి. అయితే దీన్ని అబ్జర్వ్ చేసి ఒక నోట్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇందులోనే రాసుకోండి, అవసరమైతే డెఫినేషన్ లోనే రాసుకోవాలి. మీ నోట్ పాయింట్ ఎగ్జామ్ లో కూడా రాయొచ్చు. ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం సమ్మేషన్ అప్లై చేసామో x రన్స్ ఫ్రమ్ 0 to infinity, 0 to infinity, ఇక్కడ ఇది లాంబ్డాతో పాటు ఉంది కదా, అంటే లాంబ్డా పవర్ x బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే e to the power లాంబ్డా. నోట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోవాలి మనం. అయితే మరి అది ఎలా గుర్తుంటది, కొద్ది కష్టం కదండి, చాలా ఈజీ. ఎందుకంటే చూడు, ఇక్కడ లాంబ్డా పవర్ x బై ఎక్స్ ఫ్యాక్టర్, e to the power మైనస్ లాంబ్డా అటువైపు వెళ్తే ఏమవుతుంది, 1 by e to the power మైనస్ లాంబ్డా, 1 by బైలో మైనస్ ఉంది, పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ పవర్లు, అంటే నెగిటివ్ అటువైపు వెళ్తే పాజిటివ్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. మనకు గుర్తుండదు, కోడ్ వర్డ్ అనమాట, షార్ట్ ట్రిక్ అంతే. సో e to the power లాంబ్డా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదనే కాదు, ఇక్కడ x-1 ఉంటే ఇక్కడ కూడా x-1 ఉండాలి, అప్పుడు కూడా ఈ పవర్ లాంబ్డా అనే. కానీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది నోట్ పాయింట్ 1. x రన్స్ ఫ్రమ్ 0 to infinity, లాంబ్డా టు ద పవర్ x-1 ఉంది అనుకో, ఇక్కడ కూడా ఏముండాలి, ఖచ్చితంగా x-1 ఫ్యాక్టర్, అప్పుడు కూడా మళ్ళీ లాంబ్డా -1 అలాగే రాదు, ఈ పవర్ లాంబ్డా, ఎందుకంటే ఓన్లీ లాంబ్డా ఇస్ ద పారామీటర్స్ ఆల్వేస్. సో ఇలా రాస్తే 5 మార్కులు, 5 మార్క్స్ చాలా ఈజీగా మనకైతే డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చేస్తాయి. నౌ వి విల్ డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్, సింపుల్ థింగ్ అనమాట. నౌ వి విల్ సీ ద థింగ్ ఈజ్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ ఎలా డినోట్ చేస్తాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అని అంటాం, అవునా కదా. దీన్ని మనం సమ్మేషన్ లోకి మార్చుకుంటే ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, వేర్ ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to infinity. ఆ స్టాండర్డ్ లైన్ కామన్, బైనోమియల్ కి సేమ్ రాసాను చూసారా, పి ఆఫ్ ఎక్స్ మారుతుంది అంతే, మార్చేయండి. అంటే సమ్మేషన్ ఎక్స్ రన్స్ ఫ్రమ్, అక్కడైతే n రాస్తుంది, అయితే ఇన్ఫినిటీ, ఎక్స్, వాట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్, e to the power మైనస్ లాంబ్డా, లాంబ్డా టు ద పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో ఇప్పుడైతే మనం ఈ x క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అవ్వాలని అంటే ఏం చేసుకోవాలని అంటే, x రన్స్ ఫ్రమ్ 0 to infinity, ఇక్కడ e to the power మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్, e to the power మైనస్ లాంబ్డా కాన్స్టెంట్, ఇంకెంత మిగిలింది, లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు, x ఇంటూ x-1 రాసుకోవచ్చు కదా, మనకి తెలిసిన పాయింట్, ఇది కొత్త విషయం ఏం కాదు. ఫ్యాక్టర్ అంటే 3 ఫ్యాక్టర్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసేవాళ్ళు ఇంటర్మీడియట్ లో, బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ లో రాసేవాళ్ళు, పెర్ముటేషన్ కాంబినేషన్ వీటిలో. ఎస్, ఎందుకు అలా రాస్తామంటే క్యాన్సిల్ అవ్వడానికి. e to the power మైనస్ లాంబ్డా సమ్మేషన్ x రన్స్ ఫ్రమ్ 0 to infinity, ఎంత మిగిలింది, లాంబ్డా పవర్ x బై x-1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫార్ములా అప్లికబుల్ అవ్వట్లేదు, ఎందుకనంటే ఏం చెప్పాను, ఇక్కడ x ఫ్యాక్టర్ ఉంటే ఇక్కడ కూడా లాంబ్డా పవర్ x ఉండాలి, ఇక్కడ x-1 ఉంటే ఇక్కడ కూడా లాంబ్డా పవర్ x-1 ఉండాలి, బట్ మ్యాచ్ అవ్వలేదు రెండు, ఇదేమో x-1 ఉంది, ఇది లేదు. అయితే దీన్ని మార్చాలి, దీన్ని మార్చాలంటే దీన్ని మార్చలేదు, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యాక్టోరియల్ ఫార్మ్. ఫ్యాక్టర్ ఉన్నప్పుడు దాన్ని పైదాన్ని మార్చుకోవచ్చు కదా. ఎస్, ఇక్కడ నాకు x-1 కావాలి కాబట్టి -1 + 1 చేస్తే సరిపోతుంది అంతే. అది మనకి పాయింట్ అన్నమాట. జనరల్ గా నేను డైరెక్ట్ గా చెప్పేయచ్చు, యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 ఎందుకు చేస్తున్నాం అనేది ఈ పాయింట్ పెట్టి చెప్పాను. అది మనకు కావాల్సినటువంటిది. లాంబ్డా టు ద పవర్ x-1 కావాలి కాబట్టి +1 కూడా చేయాలి, మారిపోద్ది లేకపోతే వాల్యూ. వీటిని ఒక వాల్యూ కింద కన్సిడర్ చేసుకో. a to the power m plus n అంటే e to the power m into a to the power n, అంటే e to the power మైనస్ లాంబ్డా x runs from 0 to infinity, లాంబ్డా టు ద పవర్ x-1 ఇంటూ లాంబ్డా టు ద పవర్ 1 అవుతుంది. ఇప్పుడు ఆ లాంబ్డాని ఇక్కడ రాసేసి లాంబ్డా e to the power మైనస్ లాంబ్డా. ఫైనల్ గా ఫార్ములాలోకి వచ్చింది చూసారా, నోట్ పాయింట్ 1 లోకి వచ్చింది, లాంబ్డా టు ద పవర్ x-1 నోట్ పాయింట్ 1 లాగా ఉంది. నోట్ పాయింట్ 1 లాగా ఉంటే దాని వాల్యూ ఎంత, e to the power మైనస్ లాంబ్డా, దీని వాల్యూ e to the power లాంబ్డా. ఎస్, e to the power లాంబ్డా, దాని వాల్యూ e to the power లాంబ్డా. That means bases are equal, powers should be added, minus lambda plus lambda 0, e to the power 0, anything power 0, 1 into lambda, so lambda, that's what the mean and even variance kuda lambda ne vastadi. Poisson distribution inka deniki equal raadu, only the distribution, idi mean ante ila raayali. చాలా నీట్ గా చక్కగా రాసుకోండి, 1 by 1 స్టెప్ టు స్టెప్ దూరంగా రాసుకోండి. సో ఈ విధంగా మనం మీన్ అనేది వస్తుంది, వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ వేరియన్స్ ఆఫ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. వేరియన్స్ అంటే ఏం చెప్పాము, μ2 అంటే ఫార్ములా ఏంటి, μ2 డాష్
mu1 dash స్క్వేర్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ ఫైండ్ అవుట్ mu2 dash, ఎందుకంటే డైరెక్ట్ గా అందులో వేసుకునే కన్నా ఆల్రెడీ mu1 dash ఇది కట్స్ నీకు మీన్ అన్న ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అన్న mu1 dash అన్న మీన్ ఏమని పిలుస్తాం, mu1 dash అని పిలుస్తాం. కావాలంటే రాసుకోండి, తెలిసే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ సెమ్ లో ఉంటాయి అవన్నీ, తెలియని వాళ్ళు రాసుకుంటే మంచిది. ఎస్, సో mu2 dash అంటే మనకి ఏంట్రా ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ p of x. సో నేను చెప్పాను ఆల్రెడీ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్స్ స్క్వేర్ ని ఎలా రాయొచ్చు ఫార్ములా చెప్పాను. ఒకసారి చూడండి ప్రీవియస్ క్వశ్చన్ లో. ఇది మనకి ఫార్ములా ఇంటూ p of x ఇద్దరికి ఇచ్చేసే. అంటే ఇద్దరు అంటే ఎవరెవరు ఉన్నారు, x ఇంటూ x మైనస్ 1 ఒకడు ఉన్నాడు, ఇంటూ p of x ప్లస్ x ఇంటూ p of x. వీడు ఎలా కనిపిస్తున్నాడు, వీడిలాగా ఉన్నాడు కదా, ఇద్దరులాగా ఉన్నాడు కదా. సో దట్ వాట్ వీ కెన్ రైట్ ఈజీలీ దాని ప్లేస్ లో లాంబ్డా రాసేసుకోవచ్చు కదా, మీన్ లా ఉన్నాడు వాడు. ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to infinity, ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to infinity వాడి ప్లేస్ లో. అంటే ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to infinity ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. p of x అంటే ఎంత, e to the power మైనస్ లాంబ్డా, లాంబ్డా టు ద పవర్ x by x ఫ్యాక్టోరియల్. వీడి ప్లేస్ లో లాంబ్డా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇగో దాన్ని సింప్లిఫై చేసుకుంటే వెళ్తే లాంబ్డా వచ్చేది కదా. మళ్ళీ అక్కడ రాయడం ఎందుకు, టైం వేస్ట్. ఎగ్జామ్ లో కూడా మీరు రాయక్కర్లేదు, పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా రాయక్కర్లేదు. రాయాల్సి ఉంటే నేను చెప్తాను కదా రాయాలని ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అక్కడ మనం అయితే రాయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి వీడిని ఎక్స్పాండ్ చేసి అక్కడ వరకు రాసుకోవాలి. ఎక్స్ రన్స్ ఫ్రమ్ 0 to infinity ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 e to the power మైనస్ లాంబ్డా, లాంబ్డా టు ద పవర్ x బై. దీన్ని ఎంతవరకు రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 x మైనస్ 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవడం కోసం రాసాము, ప్లస్ లాంబ్డా ఉంది. సో ఫైనల్లీ ఇంకా మనకి ఎంత మిగిలింది, e to the power మైనస్ లాంబ్డా బయటికి రాస్తాను, x రన్స్ ఫ్రమ్ 0 to infinity లాంబ్డా టు ద పవర్ x మిగిలింది, డినామినేటర్ లో x మైనస్ 2 ఫ్యాక్టోరియల్ మిగిలింది, అండ్ లాంబ్డా. ఇక మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు, x మైనస్ 2 ఉంది, బట్ పైన కూడా ఏముండాలి, x మైనస్ 2 ఉండాలి, మైనస్ 2 ప్లస్ 2. అంటే లాంబ్డా స్క్వేర్ అనేది కామన్ అయిపోతుంది, e to the power మైనస్ లాంబ్డా. సో టిల్ వాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ వాల్యూ లాంబ్డా టు ద పవర్ x మైనస్ 2 బై x మైనస్ 2 ఫ్యాక్టోరియల్. దీని అంతటి ప్లేస్ లో నౌ ఐ కెన్ రైట్ పాయింట్ నెంబర్ 2 1 ఉన్న ఈ పవర్ లాంబ్డానే, ఏం లేకపోయినా ఈ పవర్ లాంబ్డా, 2 ఉన్న ఏది ఉన్నా కూడా ఈ పవర్ లాంబ్డానే ఎక్స్పాన్షన్. అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఈ పవర్ లాంబ్డా ప్లస్ లాంబ్డా, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. అంటే e to the power 0 1 అయిపోతుంది. సో విచ్ ఇస్ వాల్యూ ఫర్ వాట్, mu2 dash వాల్యూ ఏమవుతుంది, అది mu2 dash అవుతుంది. బట్ మనకేం కావాలి, mu2 dash మైనస్ mu1 dash, అంటే వేరియన్స్ లో అప్లై చేయాలి. సో వేరియన్స్ లో అప్లై చేయాలి కాబట్టి ఆ పార్ట్ ని, అంటే వేరియన్స్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను, నాకు గ్యాప్ ఉంది కాబట్టి. సో దాని కిందన మీరు రాసుకోవాలి, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాంరా, mu2 dash మైనస్ mu1 dash హోల్ స్క్వేర్. చిన్న స్టెప్ ఉంది అందుకే ఇక్కడ రాసేస్తున్నాను. ఓకే, mu2 dash ఎంత వచ్చింది మనకి, లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. mu1 dash ఎంత వచ్చింది, లాంబ్డా స్క్వేర్ వచ్చింది, అయిపోయింది. నెగటివ్ పాజిటివ్ క్యాన్సిల్, సో లాంబ్డా వేరియన్స్ కూడా ఎంత వచ్చినట్టు, లాంబ్డా వచ్చినట్టు. సో దిస్ ఇస్ వాట్ ది థియరం. ఫస్ట్ డెఫినిషన్, మీన్ వేరియన్స్ లో ఫస్ట్ పార్ట్ mu2 dash అండ్ mu2 dash తీసుకొచ్చి వేరియన్స్ ఫార్ములా అప్లై చేస్తాం, సింపుల్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ 10 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డామ్ షూర్ గా పబ్లిక్ ఎగ్జామ్ లో రాస్తాము. చాలా నీట్ గా నోట్స్ లో అప్డేట్ చేసుకోండి, దాన్ని మీకు చాలా ఈజీగా అయిపోతుంది. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్ అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఆఫ్ ద ఫోర్త్ యూనిట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మళ్ళీ దాని ఫోర్త్ క్వశ్చన్, ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ దే వాంట్ ఆస్క్ యూ ద డైరెక్ట్ క్వశ్చన్. ఎలా అయితే అడగడు, నేను ఒక విషయాన్ని చెప్పడం కోసం క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేశాను అంతే. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ లో నువ్వేం నేర్చుకోగలుగుతావు అని అంటే, డెఫినేషన్స్ ఆఫ్ ద రిమైనింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే మనకి ఫోర్త్ యూనిట్ లో మిగిలి ఉన్నాయో వాటి డెఫినేషన్స్ నుంచి డెఫినెట్ గా 3 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటి, ద ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నెగటివ్ బైనామియల్, జామెట్రిక్ అండ్ హైపర్ జామెట్రిక్. ఈ మూడింట్లో ఏదో ఒక డెఫినేషన్ అయితే అడుగుతాడు మనకి 5 మార్క్స్ లో డెఫినెట్ గా. సో అంటే మేబీ దే మే ఆస్క్ 2 క్వశ్చన్స్ కూడా అడగడానికి ఉంటాయి మనకి బేసికల్ గా. సో కాబట్టి డెఫినేషన్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈజియర్ వేలో, ఎందుకంటే ఆల్రెడీ బైనోమియల్ చూసాం, పాయిసన్ చూసాం, దానికి సంబంధించి మీన్, వేరియన్స్, ఎంజీఎఫ్, పీజీఎఫ్ ఇవన్నీ చూసాం కదా.
అదేవిధంగా డెఫినేషన్స్ కూడా నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా 4th యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. నౌ ఇన్ దిస్ వీడియో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈ క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి మనం డెఫినేషన్స్ నేను రాస్తా ఉంటాను. సో ఈజీగా మీకు ఇప్పుడే గుర్తుండేలాగా కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ వన్ అయితే నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్, నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం ఒకసారి. నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అనేసరికి ప్రతిసారి కూడా లెట్ ఎక్స్ ఈజ్ డిస్క్రీట్ అది దాంతోనే అంటే నేను ఒక నెగటివ్ బైనోమియల్ చెప్పానంటే ఆటోమేటిక్ ఇక్కడ రిమైనింగ్ జామెట్రిక్ హైపర్ జామెట్రిక్ కూడా రాసేస్తాం మనం చాలా ఈజీగా. ఎస్, let capital X be a discrete random variable, be a discrete అన్నింటికి కామన్ అన్నమాట ఇది discrete random variable, discrete random variable which assumes the values x ఏంటి అని అంటే 0 1 2 so on infinity వరకు which assumes the values with ఏం తీసుకుంటా with probability మాస్ ఫంక్షన్ ఉంటుంది. probability mass function is given by p of x. p of x ఏమవుతుంది ప్రతిసారి కూడా p of x అనేది మనకు వస్తుంది. p of x అనేది ప్రతి దానికి మారుతా ఉంటది. ఎస్, సో ఇప్పుడైతే మనం p of x గాని అబ్జర్వ్ చేస్తే మైనస్ RCX అక్కడేమో NCX ఉంటుందిగా, అక్కడేమో NCX ఉంటుంది. ఎక్కడ బైనోమియల్ నెగిటివ్ బైనోమియల్ కదా, నెగిటివ్ తో స్టార్ట్ అయింది అలా గుర్తుపెట్టుకో. p పవర్ ఈ r ఇక్కడ వచ్చేస్తుందిగా, మైనస్ q హోల్ పవర్ ఈ x ఇక్కడ వచ్చేస్తుంది. అంతే, సింపుల్ థింగ్ అనమాట. సో విచ్ ఎక్స్ ఇస్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 2 సో ఆన్ అనమాట. సో అదర్వైజ్ 0 అని రాసేస్తాం. 0 అదర్వైజ్ ఈజ్ కాల్డ్ ఫైనల్లీ ఈజ్ కాల్డ్ నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్. సింపుల్ థింగ్ అనమాట. నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అంతే. 5 మార్క్స్ వచ్చేస్తే మనకి నెగటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్. ఎవరున్నారు? ఎక్స్ కాకుండా ఆర్ ఉంది, అలాగే పి ఆఫ్ కోర్స్ పి ఉంది, పి అండ్ ఆర్ ఎన్ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది పి అండ్ ఆర్ అని చెప్తాం. విత్ పారామీటర్స్ పి అండ్ ఆర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై అంటే ఎక్స్ ఫాలోస్ నెగటివ్ బైనోమియల్ కాబట్టి ఎన్బి ఆర్ కామా పి అయిపోయింది అంతే. సింపుల్ థింగ్ అనమాట. సో దిస్ ఇస్ ద డెఫినిషన్ టు రైట్. నేను ఎగ్జామ్ లో అడిగినప్పుడు నెగటివ్ ఇలా రాస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాస్తే 5 మార్క్స్ డామ్ షూర్ గా వస్తాయి అనమాట. ఓన్లీ డెఫినేషన్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే మీన్లు వేరియంట్స్ అన్ని నేర్చేసుకుని అడుగుతాడు. మేబీ అడిగినా మనకి ఏఆర్బి కదా, లాగ్ లో ఏఆర్బి ఆ లాజిక్ మనం అబ్జర్వ్ చేయాలి, మార్క్స్ గెయిన్ చేయాలి. ఫస్ట్ ఏఆర్బిలో ఆల్రెడీ మనం ఇప్పటివరకు చేసుకున్న 3 క్వశ్చన్లో కవర్ అయిపోతుంది. బి క్వశ్చన్ మళ్ళీ మనం నేర్చుకునే టైం వేస్ట్, మనకి అంత అవసరం లేదు తక్కువ టైంలో. ఎస్ సార్. సో ఈ విధంగా మనం నెగిటివ్ బైనోమియల్ అయితే రాసేసాం. మరి జామెట్రిక్ అడిగాడు అనుకో, సేమే కదా రాయాలి. నేను ఎక్కడెక్కడ చేంజెస్ ఉందో మీరు ఎక్కడెక్కడ మార్చుకుంటే సరిపోతుందో కూడా ఇప్పుడు నేను చెప్తా ఉంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే నెగిటివ్ బైనోమియల్ అడిగినప్పుడు ఇది రాసేస్తావు. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ ఈస్ సెకండ్ వన్ వచ్చి మనకి దే విల్ ఆస్క్ యు లైక్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ geometric distribution, let x be the discrete random variable common which assumes the values common, probability mass function common. ఇది ఎవరు మారుతున్నారంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫంక్షన్ విల్ చేంజ్. సో దీనికి ఎలా అయితే ఈజీగా గుర్తుపెట్టుకున్నామో నెగిటివ్ బైనోమియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో ఈవెన్ సిమిలర్ టు దిస్ కూడా ఇది కూడా మనం సింపుల్ గా చూడండి ఎలా చెప్తాను. p దీని పక్కన క్యూ రాయు, దీని పవర్ లో ఎక్స్పెక్ట్ అయిపోయింది జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే q పవర్ x ఇంటూ p అదే జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కామన్. ఇంకంతా కూడా ద నెగిటివ్ బైనోమియల్ ఈజ్ కాల్డ్ అది మారుతుంది. ఎవరెవరు పేర్లు మార్చాలి కదా మరి. ఈజ్ కాల్డ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అలా మనం చూసుకోవాలి. ఈజ్ కాల్డ్
ఈజ్ కాల్డ్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎవరు ఉన్నారా? ఓన్లీ పి, ఇంకేం లేవు కదా. ఓన్లీ పారామీటర్ ఈజ్ పి. ఇట్ ఈస్ డినోటెడ్ బై x follows. ఏ డిస్ట్రిబ్యూషన్ ఇది? జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఓన్లీ పి కాబట్టి పారామీటర్ అంటే సింపుల్ అయిపోయింది. అలా ఈజీగా ఇందులో పెద్ద కష్టం ఉంది. ఓన్లీ ఇది ఒక్కటి మనం పెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డెఫినిషన్ కూడా రాసేద్దాం. హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. హైపర్ జామెట్రిక్, లెట్ x బి ద డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్, కామన్. సో ఇది ఒకటి మనకైతే మళ్ళీ మారుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. జీరో అదర్వైజ్ కొద్ది కింద రాద్దాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొద్దిగా పెద్దదిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. చాలా ఈజీ చూడండి. ఎంసీఎక్స్ మనకు కామన్ రా, ఎన్సీఎక్స్ వస్తుంది మామూలుగా, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఎంసీఎక్స్ వస్తుంది అంటే హైపర్ జామెట్రిక్ లో ఎన్సీఎక్స్ వస్తుంది అంటే నార్మల్ గా ఎంసీఎక్స్ వస్తుంది. ఈ ఎంసీఎక్స్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ వస్తుందిరా. ఈ ఎన్ కామన్ అంటే వీళ్ళిద్దరు కామన్. వీడు ఇక్కడికి వస్తున్నాడు, వీడు అక్కడికి వస్తున్నాడు, అలా గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడికి వస్తుంది, ఎన్సీ ఇది ఉంది కదా అది ఇక్కడికి వచ్చేస్తుంది. సింపుల్, చాలా ఈజీగా చెప్పండి. ఎంసీఎక్స్ n-m స్మాల్ n - x బై ఎన్సీఎన్ అయిపోయింది. సింపుల్. చాలా ఈజ్ కాల్డ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఈజ్ కాల్డ్ హైపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్ x కాకుండా ఎవరున్నారు? m స్మాల్ n క్యాపిటల్ M విత్ పారామీటర్స్ m n స్మాల్ n. హైపర్ జామెట్రిక్ HG పారామీటర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు రాసేస్తాం అంతే. m n స్మాల్ n. ఐ థింక్ దట్స్ ఆల్. ఇది ఈ విధంగా మనం చాలా ఈజీగా డెఫినేషన్ ఏదైనా, వాట్ ఎవర్ ద డిస్ట్రిబ్యూషన్ ఏదైనా కూడా చాలా ఈజీ. ఓన్లీ టు రిమెంబర్ దిస్ థింగ్ అంటే p of x ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. Yes, these are the 4 most important questions in the unit number 4. Definitely you will get 20 marks from this topic. Chala easy thing. So hope you understand the class, right? So thank you so much for watching the video. Please do subscribe our channel. Please do not forget to click on the bell icon. ఎందుకు అని అంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఎవ్రీ వీక్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మేము అప్లోడ్ చేయగానే. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియోని అయితే లైక్ చేయండి, మాక్సిమం అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మీరు నాకు తెలియజేయచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.